హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కి స్వాగతం. ఈరోజు సింపుల్గా మనం ఇంకా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక అద్భుతమైన టెంపుల్ విజువల్స్ అయితే మీరు చూస్తున్నారు. ఈ ఊరి పేరు వచ్చి పెరుమళ్ళపాడు. పెరుమళ్ళపాడు అంటే ఇది నెల్లూరు జిల్లాలో ఉంటుందన్నమాట, చేజర్ల మండలంలో. ఇది మనకి ప్రముఖ మూవీలో కూడా ఉంది. ఈ టెంపుల్ చూపించడం జరిగింది. కల్కి మన ప్రభాస్ గారితో వచ్చింది కదా, 2689, దాంట్లో కూడా ఉందన్నమాట ఈ మూవీ. అంటే ఇక్కడ మనకి చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. చూపిస్తాను, ఒకసారి చూడండి. అంటే ఈ టెంపుల్ వచ్చేసి 200 సంవత్సరాలుగా ఇసుకలో పూడుకుపోయిందన్నమాట. ఈ మధ్య బయటకు తీశారు కొందరు. ఈ టెంపుల్ని అయితే మళ్ళీ కూడా నిర్మిస్తున్నారనమాట. మన ప్రముఖ మంత్రివర్యులు కలగజేసుకొని మనకి ఈ టెంపుల్ని అయితే మళ్ళీ కట్టించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా కూడా ఇసుకలో ఇంత ముందు దాకా పూడిపోయింది. లాస్ట్ మనం వీడియో కూడా పెట్టాం. ఒక గోపురం ఒకటే కనిపిస్తుంది అప్పుడు. అది ఒకసారి మన ఆర్టిస్ట్గా ఉంది వీడియో, మన ఛానల్లో కూడా చూడొచ్చు. నెక్స్ట్ టెంపుల్ అయితే చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇసుకలో నుంచి తీసిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట. నాగేంద్ర స్వామిగా మహాశివుడు పూజలు అందుకుంటుంటాడు. పక్కన విఘ్నేశ్వరుడు, అమ్మవారు కూడా కొలువై ఉంటారు. చూడ చక్కగా ఉంటుంది టెంపుల్. ఆహ్లాదమైన ప్రకృతి సోయగాల మధ్యలో ఈ స్వామి అయితే కొలువై ఉన్నారు. పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. ఈ పెన్నమ్మ తల్లి ఉగ్ర రూపం వల్లనే ఈయన ఇసుకలోకి కప్పుకోకపోవడం జరిగిందనమాట. ఈ పెరుమళ్ళపాడు గ్రామం గురించి కూడా మీకు మొత్తం చెప్తాను. ఒకసారి టెంపుల్ అయితే చూడండి మీరు ఫస్ట్, తర్వాత అయితే నేను చెప్తూ ఉంటాను స్టోరీ కూడా. చూడండి, అప్పుడు ఇసుకలో కూడుకుపోయిన టెంపుల్ బయటకు తీసిన తర్వాత ఆ గోడలు ఎలా ఉన్నాయి, ఆ కట్టడం ఎలా ఉంది అనేది మీకు పూర్తిగా చూపిస్తాను. నీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అర్థం అవడానికి కాదు, ఒక భక్తితో చూడండి. అక్కడ ఉండేది ఎవరో కాదు, ఆ పరమశివుడు, ముక్కంటి దయాకరుడు. ఆయనే అన్నీ, ఆయనే సర్వం, ఆయనే వెలుగు. చూడండి, నందీశ్వరుని చూడండి, ఇసుకలో నుంచి పుడుకుపోయినాడు అనమాట. ఇసుక మేటల్లో ఈ మధ్యనే తీయడం అయితే చూడండి. నందీశ్వరుడు మొహం భాగం కూడా కొద్దిగా డ్యామేజ్ అవ్వడం జరిగిందనమాట. మనం చూస్తే అంటే టెంపుల్ బయట కొంచెం దూరంగా ఉంటాడు ఈ టెంపుల్లో నందీశ్వరుడు. కొన్ని టెంపుల్లో అయితే శివలింగానికి పక్కనే ఉంటాడు, దగ్గరలోనే. ఇక్కడైతే మనకు కొంచెం దూరంగా చూడొచ్చు. బయట ఉంటాడు, గోడ బయట. ఇక్కడ గోడలు చూడండి, ఇసుకలో బూడిపోయినప్పటికీ కూడా ఆ టెంపుల్ గోడలు అయితే ఏమాత్రం చెక్కు చెదరలేదు, అట్లే ఉన్నాయి, దర్శనమిస్తున్నాయి మనకి. 200 సంవత్సరాలు చూడండి. అంటే అంతకుముందు ఎప్పుడుందో తెలియదు అనమాట. 200 సంవత్సరాలకు ముందు వచ్చిన ఒక వరద ఉప్పెనకు ఈ టెంపుల్ ఇట్లా ఇసుకలో బూడుకుపోవడం అనేది, దానికి ఒక చిన్న స్టోరీ ఉంది, చెప్తాను. జరిగిందని చెప్తూ ఉంటారు. టెంపుల్ చూడండి, అటు మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే అమ్మవారు, ఇప్పుడు చూస్తున్న టెంపుల్లో అమ్మవారు ఉంటారు. ఇటు మధ్యలో అయితే పరమశివుడు ఉంటాడు. ఇక్కడైతే విఘ్నేశ్వరుడు బయట ఉంటాడు అనమాట. విఘ్నేశ్వరుడు ఇంకా ఈ ప్రతిష్టలు ఉంటాయన్నమాట. చూడండి, నాగప్రతిష్ఠ. టెంపుల్ అయితే పెన్నమ్మ దగ్గర ఒడ్డున ఉంటుందన్నమాట. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. ఇన్ని సంవత్సరాలు మనకి ఇసుకలో పూడుకుపోయినా కానీ విగ్రహాలు అయితే ఎటువంటి చెక్కు చెదరలేదు. ఈ మధ్య ప్రజలు బయటకు తీసిన తర్వాత కొన్ని పూజలు అవి చేయడం అయితే జరిగింది. మనం గుడిలో లోపలికి కూడా వెళ్ళి మీకు దగ్గరగా కూడా చూపిస్తాను ఆ శివయ్యని. అందరూ దర్శించుకోండి. చూడండి, ఆ గోడల నుంచి పైన గోపురం ఎలా కనిపిస్తుందన్నది. ఫ్రెండ్స్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు శివానుగ్రహం కూడా వస్తుంది మీకు. దీంతో పాటు ఈ వీడియోనే కాదు చూడడం, మీరు చూస్తుంది ఒక మహాశివుని దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి, దగ్గర నుంచి శివలింగం 200 సంవత్సరాలు పూర్తిగా ఇసుకలో కప్పబడిపోయి ఈ మధ్యనే బయటకు వచ్చాడు ఆ శివయ్య. నాగలింగేశ్వర స్వామికి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ మధ్య గ్రామస్తులందరూ అనమాట. ఇంతకుముందు పూజలు కూడా లేవు. ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అసలు ఎవరు లోపలికి సరిగా వెళ్ళలేకపోయేవాళ్ళు. ఇప్పుడంతా బాగా చేసి వీళ్ళతో తీసిన తర్వాత, ఇసుకంతా తొలగించిన తర్వాత ఇలా కొంచెం పూజలు చేయడం స్టార్ట్ చేశారు. గోడలు చూడండి, ఇటుకరాయితోటే కట్టారు, కానీ ఇప్పుడున్న మనం వాడే ఇటుకరాయి కాదనమాట. అది చాలా పెద్దగా ఉంది. అప్పట్లో చెక్కల మీద కట్టారన్నమాట. అంటే అప్పట్లో మనకి చెక్కల మీదే స్లాబ్ పోసేవాళ్ళు కదా, ఇంకా మనకి కాంక్రీట్ పోసేవాళ్ళు, నిర్మించేవాళ్ళు అన్నమాట.
చూడండి మూలల్లో కూడా ఇక్కడ పైన గోడ చూడండి 200 సంవత్సరాలు ఇసుకలో కప్పబడిపోయి మనకి ఆయన శివయ్య ఈ మధ్యన బయటకు వచ్చాడు. అంటే ఈ టెంపుల్ ఎక్కడుంది, ఏ సినిమాలో ఉందంటే కల్కి మన ప్రభాస్ గారి సినిమాలో అశ్వత్థామ ఉంటాడు చూడండి, ఒక బాబు వచ్చి అశ్వత్థామని కలుస్తాడు, అప్పుడు ఈ టెంపుల్లో చూపిస్తారనమాట పైనుంచి. లోపలైతే ఇది కాదు కానీ షూటింగ్ చేసింది పైనుంచి మాత్రం ఇదే అనమాట. చూడండి గోపురము లోపల నుంచి, గోడలు కూడా చెక్కు చెదరకుండా అట్లాగే నిలబడి ఉన్నాయి. స్వామివారు అందరూ దర్శించుకోండి. ఓం నమ శివాయ అని చెప్పేసి ఎంతమంది శివభక్తులు ఉన్నారో అందరూ ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. శివుడు ఎక్కడున్నా శివుడు ఎన్ని సంవత్సరాలైనా కానీ చెక్కు చెదరలేదు. చూడండి ఆయన చూస్తూనే అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది, కదలాలని కూడా అనిపించదు బయటికి. మేమైతే అక్కడ విజువల్స్ కోసం వెళ్ళి ఆయన భక్తిలో పడిపోయామన్నమాట. ఏం చేస్తున్నామో కూడా తెలియలేదు. చూడండి గోడలు వదిలి వీడియో తీసుకొని కూడా బయటికి రావాలి అనిపించలేదు, అంత అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి కూడా చాలా బాగుంటుంది, నది ఒడ్డున కాబట్టి మీరు ఒకసారి వెళ్ళాలి అనుకుంటే గూగుల్ మ్యాప్లో కూడా చూసుకోవచ్చు. అమ్మవారిని చూడండి, మళ్ళీ చెప్తాను, అమ్మవారిని చూడండి. ఈ అమ్మవారి గుడి ముందు భాగం అన్నమాట. అమ్మవారు ఇలా ఉంటారు ఇసుకలో. అమ్మవారు కూడా ఈ గుడి మొత్తం టోటల్గా పూడుకుపోయింది. అమ్మవారికి కూడా ఈ మధ్య అంటే ఫస్ట్ మేము వీడియో తీసినప్పుడైతే స్వామివారు ఒక్కరే ఉన్నారన్నమాట. ఇక్కడ గుడి, అమ్మవారి గుడి అట్లా గుడి రూపం కూడా కనిపించలేదు మనకి. ఒక గోపురము, ఆ గోపురం లోపలికి మనకి చిన్న హోలు, అక్కడ లోపలికి వెళ్తే శివలింగం ఆయన స్వామివారు కనిపించేవాళ్ళు. ఇప్పుడు అంతా ఇసుకలు తీశారు కాబట్టి అమ్మవారు కూడా మనకి దర్శించుకోగలిగిన పుణ్యం కానీ మనకి కలిగింది. అమ్మవారి గుడి స్వామివారి గుడికి రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే లెఫ్ట్ సైడ్లో కూడా గుడి ఒకటి, అంటే అమ్మవారి స్వామివారికి లెఫ్ట్ సైడ్లో ఉంది, అది ఇంకా బయటికి తీయలేదు. ఇటు సైడ్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు, ఇటు సైడ్ రైట్ లెఫ్ట్లో వస్తుంది. అంటే దానికి వచ్చేసి దారి మనకి లెఫ్ట్లోనే ఉంది. అక్కడది ఎవరిది ఏంటిదో పూర్తిగా తెలియదు, ఇంకా ఇసుక అయితే తొలగించలేదు కాబట్టి మనకు తెలియదు. కానీ మనకి తీస్తే కానీ తెలియదు అనమాట ఎవరు ఆ గుడి అనేసి. చూడండి ఇటు స్వామివారు ఉన్నారు కదా, అలా అమ్మవారు స్వామివారు. ఈ పక్కన గోడ కనిపిస్తుంది చూసారా, ఈ పక్కన గోడకి ప్రవేశ ద్వారం అటు సైడ్ లెఫ్ట్లో ఉందన్నమాట. ఇంకా లెఫ్ట్లో అంతా మనకి ఇసుక కప్పబడిపోయింది, ఇంకా తీయలేదు. అక్కడ ఈ రూమ్, ఈ టెంపుల్లో, ఈ గదిలో ఏదో ఏ స్వామివారు ఉన్నారో మనకు తెలియదు. ఈ టెంపుల్ మీరు చూస్తున్న లెఫ్ట్లో ఉన్న టెంపుల్ గుడిలో గోపురం కూడా చాలా బాగుంటుంది. అంటే ఈ లొకేషన్, ఈ ప్రాంతం అంతా కూడా ఇంతకుముందు గుడులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా బయట కూడా ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి శిల్పాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అవి ఎవరివో తెలియదు, మనకు అర్థం కాలేదు. కానీ ఇక్కడ స్టోరీ చెప్పడానికి కూడా ఎవరు లేరు మేము వెళ్ళిన రోజు. ఆ గ్రామస్తులు కొంతమంది చెప్పడం ఏంటంటే 1850 ప్రాంతంలో బాగా ఉప్పెన, అంటే వరదలు వచ్చాయన్నమాట పెరుమళ్ళపాడు గ్రామంకి. ఆ వరదలకి ఇప్పుడు ఈ చుట్టుపక్కలంతా కూడా మనకి ఊరు ఉండాలి, పెరుమళ్ళపాడు గ్రామం. ఈ గ్రామం ఏమైందంటే ఆ వరదలకు తట్టుకోలేక భయపడి, వరదలు ఉప్పెనలకి, ఆ పెన్నమ్మ పరవళ్ళకి ఊరు వెళ్ళేసి 1.5 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిపోయింది. ఇప్పుడు కూడా ఉంది ఊరు పెరుమళ్ళపాడు. ఈ టెంపుల్ అయితే తీసుకొని పోలేరు కదా స్వామివారిని, ఈ టెంపుల్ అయితే ఇక్కడే వదిలి వెళ్ళడం జరిగింది. ఇంకా కాలక్రమేణా ఆ రోజు వచ్చిన వరదలకి, భారీ వరదలు అనమాట, ఎంత వరదలు వచ్చి ఉంటే మీరు అర్థం చేసుకోండి. నంది ముఖం బాగా పూర్తిగా పాడైపోయింది. నందీశ్వరుడు దూరం నుంచి మహాశివలింగం ఇలా కనిపిస్తుంది. గోడలు ఇప్పుడు ఇంకా మన స్టోరీలోకి వెళ్తే, ఈ మహాశివలింగము, ఈ శివరాత్రి ఏంటంటే ఈ శివాలయం వచ్చేసి ఇసుకలో పూడుకుపోయింది.
ఇసుకలో పూడుకుపోయింది, తరాలు మారాయి. ఇసుక మేటల్లో ఒక గుట్టలో ఫుల్లుగా కప్పబడిపోయింది. ఎక్కడుందో ఏమైందో తెలియదు. ఇంకా ఆ గుడి ఉంది అనేసి తర్వాత కూడా ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని సంవత్సరాలు, 1-2 ఏళ్ళు కాదు, కొన్ని వందల సంవత్సరాలు అనాలి. చూడండి, ఈ ఇసుక మేటల కింద ఉందన్నమాట. ఇసుక తొలగిస్తేనే టెంపుల్ కనపడింది. ఇసుక గుట్టు ఉంది చూసారా, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడంతా కూడా ఈ టెంపుల్కి చుట్టుపక్కల కూడా ఇది ఉంటే ఇది తీసేసాము అన్నమాట. ఇదంతా తీసారు అన్నమాట. జేసీబీలతో తీస్తే ఈ గోడలు మీకు చూపిస్తాను ఎట్లా ఉన్నాయి అనేది కూడా. నిదానంగా చూడండి, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు ఈ టెంపుల్ విశిష్టత అనేది కూడా చూడలేరు. కొంచెం తెలిసి కొంచెం చూడకుండా ఉండవు. మొత్తం చూడండి. నా కోసం కాదు, మీకోసమే భక్తి, మన స్వామివారి మీద భక్తితో చూడండి. ఆ టెంపుల్స్ చూడండి ఎంత సుందరంగా ఉందో. ఆ శివయ్య టెంపుల్ అంటేనే ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఎంత పూజా కార్యక్రమాలతో దీప నైవేద్యాలు అంటారు కదా, వాటితో వెలిగి ఉండిందో ఈ టెంపుల్. కొన్ని సంవత్సరాల పాటు పూజలేమీ లేకుండా ఇసుక గుట్టల్లోనే ఉండిపోయాడు శివయ్య. అంటే ఈ టెంపుల్కి సంబంధించి కొన్ని ఎకరాలు పొలం మాన్యం కూడా ఉంది అని, అంటే ఆ రాజుల కాలంలో ఆ టెంపుల్కి సంబంధించి మాన్యం కూడా ఇచ్చారు. గుడి మాన్యం అంటారు కదా, గుడికి దీప నైవేద్యాలకి రాజుల కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని ఎకరాల పొలాల్ని రాసిచ్చేవాళ్ళు గుడికి. ఆ వచ్చిన పొలాల మీద వచ్చిన డబ్బంతా కూడా పూజారి సమక్షంలో జాతరలు కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి, బ్రహ్మోత్సవాలు కానివ్వండి, ఇంకా గుడికి సంబంధించిన ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ చేసేవాడు. ఇటు సైడ్ ఇక్కడ నేను రూమ్ చెప్పాను కదా, ఒక టెంపుల్ ఉంది లెఫ్ట్లోని, ఇటు సైడ్ ఉందన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఆ సైడ్ ఒక టెంపుల్ ద్వారం వస్తుంది. ద్వారము ఇంకా తీయలేదు. ఇక్కడ తీసినట్లయితే మీకు కనిపిస్తుంది. అది నెక్స్ట్ టైం అది తీసిన తర్వాత మీకు వెంటనే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా. అంటే తీయలేదు, మనం ఇసుక తీయలేం కాబట్టి మీరు క్షమించాలి. అది దాంట్లో ఏముందో నేను చూపించలేకపోతున్నాను. ఏ స్వామి ఉన్నాడో తెలియదు. ఇక్కడ ఈ ఒక్క టెంపుల్ శివాలయం ఎప్పుడు కూడా ఒక్క శివుడు ఒక్కడే ఉండడు. అమ్మవారు ఉంటాడు, విఘ్నేశ్వరుడు ఉంటాడు, శనీశ్వరుడు ఉంటాడు, నవగ్రహాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయని నా అంచనా. అంటే ఇసుకలో కప్పబడిపోయి ఉన్నాయి, కనిపించడం లేదు. ఇది ఇక్కడ అనమాట. ఇదే కరెక్ట్గా అక్కడ ఉందన్నమాట. ఒక రూమ్ అనేది, ఒక గుడి అనేది. గదిలో ఎవరు ఏ స్వామి ఉన్నాడో కొలువై ఉన్నాడో మనకి చూడాల్సిందే. పైన ఇసుక అంతా చూడండి ఎట్లా కప్పబడిపోయినప్పుడు ఎట్లా ఉందో చూడండి. ఇసుక ఎట్లా రాలుతుంది ఇప్పటికి. గుడి అంటే గోడలకి అంటుకుపోయిందనమాట. తీస్తుంటే చూడండి ఇసుక అట్లా వస్తుంది. ఇంకా తొలగలేదు, గోడల్లో ఇరుక్కుంది ఇసుక. మొత్తం ఇటుకరాయితోటే నిర్మించారు టెంపుల్ని. ఆ మండపాలు కానివ్వండి, ఇక్కడంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే మీరు చూస్తుంటే నేను స్టోరీ చెప్తాను. 1850లో వచ్చిన వరదలకు ఈ టెంపుల్ అయితే పూర్తిగా ఇంకా ఇసుకలో కప్పబడిపోయింది. ఇంకా ఈ టెంపుల్ గురించి ఎవరు పట్టించుకోలేదని చెప్పాలి. తర్వాత ఏమైందంటే తరాలు మారాయి. పెద్దవాళ్ళకి తప్ప ఇంక ఇప్పుడున్న వాళ్ళకి చాలామందికి తెలియదు అనమాట. ఇక్కడ టెంపుల్ ఉందని తెలియలేదు. 2020 ప్రాంతంలో ఈ కరోనా టైంలో ఖాళీగా ఉన్నారు కదా, లాక్డౌన్లో అందరూ. ఆ నోట ఈ నోట పెద్దవాళ్ళు చెప్పి ఈ ఇసుక గుట్టల్లోనే శివాలయం ఉండాలా, మా ఊరు ఇట్లా ఏర్పడిందని అట్లా మాటల్లో ఇప్పుడు ఉన్నది కొత్త ఊరు, ఇప్పుడు ఇంతకుముందు అక్కడ పొలాల్లోనే ఉండేది ఊరు అంటేసి చెప్తూ ఉండడం వల్ల కొంతమంది గ్రామస్తులు యువకులు వచ్చేసి ఇసుకను కొద్ది భాగం తొలగించడం జరిగింది. అక్కడ మనకి కొద్ది భాగం తొలగించగానే పెద్ద ఇప్పుడు గోపురం ఉంది కదా, పైన గోపురం ఒకటి కనపడింది. గోపురంకి కొంచెం పక్క భాగాన మనం తొలగిస్తే గుడి లోపలికి వెళ్ళే దారి అయితే కనిపించింది. ఆ దారిలో శివయ్య అట్లా ఒక ఒంటరిగా మనకి కనిపించాడు అనమాట. శివలింగం ఒకటే. ఇక్కడ బ్యాక్ ఇటు సైడ్ బయటకు వచ్చినట్లయితే శివలింగం ఇసుకంతా మేట అనమాట. ఒక చాట్లో చెప్పాలంటే నది గర్భం, నది మా తల్లి యొక్క నదిలోనే ఉంటుందన్నమాట ఈ భాగం. వరదలు వచ్చినప్పుడు నది అంతా కూడా ఇక్కడ దాకా వస్తుంది కూడా. అంటే ఇప్పుడు అంత రావడం లేదు వరదలు, అప్పట్లో వచ్చేదంట. అంటే ఇసుక ఉందంటే మీకు అర్థం చేసుకోవాలి, ఒకప్పుడు బాగా మనకు వరదలు వస్తేనే ఇసుక అనేది ఏర్పడుతుంది. ఆ వాటర్ కోతకి ఆ నేలంతా పోయి ఇసుక మేట ఏర్పడుతుంది. ఇసుక అంతా అంటే
మనకు నది ప్రవాహం అక్కడ ఉన్నట్టు, ఏదో ఒక రోజు ఎప్పుడో ఉన్నట్టు. ఇది చూడండి, నేను గుడి బయట అని చెప్పాను కదా, గుడి బయట విగ్రహాలు కూడా ఉన్నాయని. గుడికి చాలా కొంచెం దూరం ఇది, కానీ ఇక్కడ కూడా అంటే స్టార్టింగ్ అయ్యి ఉండొచ్చేమో ఇది గుడి భాగము. చూడండి, ఈ విగ్రహాలు ఎవరో తెలియదు కానీ విగ్రహాలు అయితే మనకు బయట ఉన్నాయి. ఈ విగ్రహాలకు కూడా గ్రామస్తులు పూజ చేస్తున్నారన్నమాట. అంటే కొన్ని చాలా వరకు శిథిలం అయిపోయి ఉన్నాయి. గుడికి సంబంధించినవే ఇవి అని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు తెలియదు, మనకి ఇంకా తెలియాలి, చూడాలి. ఇంకా తవ్వకాలు జరిపితే ఇక్కడ అంతా కూడా ఇంకా విగ్రహాలు, అసలు ఒక నమూనా, గుడి నమూనా. ఇక్కడ ఇది ద్వారము, ఇక్కడ ఇది కాంపౌండ్, ఇది ఇక్కడ నుంచి ఇట్లా ఉంది అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకి ఇసుకలో ఉంది కాబట్టి ఇంత భాగమే మనం చూడగలం. అదే జేసీబీ కూడా ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా, జేసీబీ మా ఇసుకలో ఓడుతుంది. ఇంకా ఈ టెంపుల్ని పక్కన నిర్మిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ నిర్మిస్తారు ఇంకా తెలియదు మనకి. ఇక్కడే నిర్మిస్తారా, ఈ టెంపుల్ తీసి తొలగించేమన్నా నిర్మిస్తారా అనేది తెలియట్లేదు. ఇంకా గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు కొలవ చేసుకొని అభివృద్ధికి నిధులు కూడా విడుదల చేశారని అంటున్నారు, గ్రామస్తులు చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఎప్పటికీ టెంపుల్ మనకి బ్యాక్ సైడ్ రోడ్డు పొలాలు ఉన్నాయి కాబట్టి పూర్తయింది, తొలగించే పని ఇంకా పూర్తి కాలేదు, పనుల్లో ఉన్నారన్నమాట, స్టార్ట్ చేశారు. జేసీబీ కూడా అలాగే ఉంది. ఇంకా బయట నుంచి మళ్ళీ మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము ఎలా ఉందో కూడా ఇంకా ఒకసారి. ఇలా చూసారు కదా, ఇసుక మనకి బాగా మేటలు వేసేసింది, ఇట్లా వస్తుందన్నమాట ఇసుక. ఇదంతా దారి చుట్టూ ప్రహరీ ఉండొచ్చు. ఇంకా ప్రహరీ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇసుకలో పుడకపోయినాయి కాబట్టి ఏమీ కనిపించడం లేదు. ఈ ఒకప్పుడు ఎంత బాగా వెలుగొందిందో ధూప నైవేద్యాలతో గ్రామాలకి శివాలయం అనేది. ప్రతి ఒక్కరూ, ప్రతి ఊరు అంటేనే మనకు భారతదేశంలో శివాలయం కంపల్సరీ అనేది ఉంటుంది. ఒక గ్రామంలో శివాలయం లేని ఊరు అనేది అయితే ఉండదు. అట్లాంటిది ఒక శివాలయం, పురాతన శివాలయం అని చెప్పాలంటే 1850లో వరదలు వచ్చినాయి, వరదల్లో మునిగిపోయిందని. కానీ అంతకుముందు ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అసలు నిర్మించింది ఎవరు, ఏ కాలంలో నిర్మించారు అంటే మనకి తెలియదు అనమాట. పెరుముళ్ళపాడు ఊరు అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది తెలిస్తే మనకు ఆ చరిత్ర కూడా వస్తుంది. ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఎన్నో సంవత్సరాల్లో మనకు నిర్మించి ఉంటారు, ఎప్పటి నుంచి టెంపుల్ మనకు ఉంది అనేది మనకు తెలుస్తుంది అప్పుడు అనమాట. అప్పటిదాకా మనకి పూర్తి వివరాలు అయితే, నిర్మించిన వివరాలు అయితే తెలియలేదు, కానీ పూడిపోయింది అయితే కొంచెం స్పష్టంగా మనకి చెప్తున్నారు అనమాట. 1850లో అని. ఇప్పుడు 1925 నడుస్తుంది కాబట్టి 2200 సంవత్సరాలు అనుకుందాం. ఇట్లా ఉన్నిందో, ఎప్పుడు నిర్మించారు అనేది ఇంకా మనకి తెలియదు. అప్పటి నుంచి అయితే మాత్రం కాలగర్భంలో కలిసిపోయి ఉంది, ఇసుకలో భూదేవి గర్భంలో కలిసిపోయిందని చెప్పారు. ఈ అమ్మవారిని మరోసారి దర్శించుకోండి. అంటే మీకు విజువల్స్ ఇంకొకసారి చూస్తారని ఇంకోసారి కూడా చూపిస్తున్నాను, మళ్ళీ కూడా చూపిస్తున్నాను. అంటే ఇట్లాంటివి భూమిలో కప్పబడిపోయిన టెంపుల్స్ ఇంత మళ్ళీ అంటే మనకు రేర్ అనమాట. మళ్ళీ బయటకు తీయడము, ఇవాళ ఇలా మనకి ముందుకు ఉంచడం అనేది మనకి అక్కడక్కడే జరుగుతుంటాయి. ఎక్కువగా మనకి భూమిలో కప్పబడిపోయినవి మళ్ళీ మనకు తీయడం అనేది ఉండదు, అట్లాగే ఉంటాయి. అట్లా తీసుకుంటూ ఉంటే మనది ఇంకా చాలా టెంపుల్స్ కూడా బయటపడతాయి అన్నమాట. కానీ తెలియదు మనకి. ఈ టెంపుల్ అయితే ఎలాగో పెద్దవారి ద్వారా ఏదో ఒక మాట ద్వారా తెలిసింది. కానీ జనరల్గా అయితే ఎన్నో భూమిలో రాజుల కాలం ఇవి ఎప్పుడెప్పుడో భూమిలో కప్పబడిపోతూ ఉంటాయి. ఒక రాజ్యం ముగిసిన తర్వాత, ఒక కాలం ముగిసిన తర్వాత ఆ భూమి, అప్పుడున్న పరిసరాలన్నీ భూమిలో కప్పబడిపోవడం, ఉప్పెనలు, వరదలు, ఈ ప్రకృతి వైపరీత్యాలు అంటారన్నమాట. వీటి వల్ల భూమిలో కప్పబడిపోవడం, ఏదో ఒక రోజు బయటపడడం, ఆటికావే బయటపడితే తప్ప ఇంకా తెలియదు అనమాట. అట్లాగే ఈ టెంపుల్ కూడా మనకి బయటపడింది అంటే 200 సంవత్సరాల తర్వాత బయటపడింది అని చెప్పచ్చు. అద్భుతంగా సుందరంగా ఉన్న టెంపుల్ అనమాట.
ఆ శివయ్యకి మీరు కూడా పూజ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడైతే ఖాళీగా ఉంటుంది, ఎవరు ఉండరు అనమాట. ఎక్కువగా మనకి శివుడి టెంపుల్స్కి వెళ్తే ఆ జనసందోహంలో మనల్ని ఆ లింగ స్వరూపాన్ని, శివయ్యని దర్శించుకోవడానికి తొందరగా వెళ్తాం, కానీ మనం దర్శించుకోవాలనుకున్నంతసేపు దర్శించుకోలేం. ఈ శివయ్యని అయితే ఇప్పుడైతే మనకి జనాలు ఎక్కువ వెళ్ళటం లేదు కాబట్టి, గ్రామంలో ఉంది కాబట్టి ఎంతసేపు అయినా తనివి తీరా చూడవచ్చు. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడాలనుకుంటే ఎవరైనా మనకి పెరుమళ్ళపాడు, చేజర్ల మండలం, నెల్లూరు జిల్లాలో ఉంటుంది. అడ్రస్ చెప్తున్నాను. ఒక బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. అంటే టెంపుల్ దాకా ఉండదు, చేజర్లకు ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ఒక 5 కిలోమీటర్లు అట్లా 5 నుంచి 10 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. బైక్ కార్లు అయితే వచ్చేయచ్చు. చాలా బాగుంటుంది టెంపుల్, ఒకసారి దర్శించుకోండి. చాలా ఆ స్వామివారి కృపకి పాత్రలు అవ్వండి అని చెప్పేసి నేను ఒకసారిగా చెప్తున్నాను. నందీశ్వరుడు, ఇవి ఇందాక చూసిన విజువల్సే మళ్ళీ మీరు ఒకసారి చూస్తారు అని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, రాయి కట్టుబడి అంతా మీకు ఇవి ఇందాక చూసినవే మళ్ళీ చూస్తారు అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనము ఇటువంటి బాగా చూశారు కదా, స్వామిని దర్శించుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మనకి ఇంకా కొత్త ప్రోగ్రామ్స్, కొత్తవి కూడా మీకు ముందుకి కార్యక్రమాలు మేము ముందుకు తెస్తానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా కొద్దిగా టైం పడుతుంది. త్వరలోనే మేము ఇన్ని కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాము. ఇక మీరు ఇప్పుడు చూపిస్తున్న ప్రేమాభిమానాలు మన ఛానల్ మీద కంటిన్యూగా చూపిస్తారని, ఇంకా చూపిస్తారని కూడా మేము కోరుకుంటున్నాము. ఏదేమైనటికీ మన కామెంట్ చేయండి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అనేసి మాత్రం కామెంట్ చేయండి. శివభక్తులు ఎవరైనా లైక్ చేయండి. మీకు ఏదన్నా మన ఛానల్ గురించి అభిప్రాయాలు, ఇది చేయాలి అలా చేయాలి అనేది సహాయ సలహాలు ఏదన్నా ఇవ్వగలిస్తే పూర్తిగా మన ఛానల్కి మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మేము అవి గమనించుకొని ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అనేది మేము ఒక ఐడియాగా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తే మీ వరకే ఉంటుంది. మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో కొంచెం ఒక షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూస్తారు. మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనేసి మా ఉద్దేశం, ఇంకేం లేదు. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. తప్పులుంటే దయచేసి క్షమించండి. కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇది తప్పు ఉంది, ఇలా చేస్తున్నారు మీరు, ఇలా చేయొద్దు అని తప్పకుండా మీ సలహాలు, సూచనలు మేము పాటిస్తాం. ఆ తప్పుని మళ్ళీ చేయకుండా మేము జాగ్రత్త పడతామని మేము మీకు సవినయంగా తెలియజేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు సెలవు. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో మేము ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కి అందరూ ఆదరిస్తున్నందుకు స్వాగతం, సుస్వాగతం. బాయ్.